హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈ APPSC సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా గ్రూప్ 1 పోస్టుల సంఖ్య ఎంతవరకు పెరగవచ్చు, నెక్స్ట్ గ్రూప్ 2 పోస్టుల సంఖ్య మనకి ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్లో 180 పోస్టులు ఇచ్చారు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది, ఈ విషయంపై అయితే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నానండి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడగలరండి. అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా అది మాకు ఎంతో మోటివేటివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. తద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఒక ఉత్సాహం అయితే ఇస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ APPSC గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి పోస్టులు పెరిగే అవకాశం ఉంది అనడానికి గల కారణాలు అయితే నిన్న మనకి రీసెంట్గా జరిగినటువంటి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే మన రాష్ట్రానికి ఉంటుందో అదే ఆర్థిక శాఖ అండి. ఆర్థిక శాఖ నుండి అన్ని డిపార్ట్మెంట్లకి అనమాట ఈ గ్రూప్ 1కి సంబంధించి పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఆల్రెడీ ఇచ్చేసిందండి. అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వారైతే అన్ని డిపార్ట్మెంట్లకు కోరడం జరిగింది. అది కూడా నిన్న సాయంత్రం 4 అయితే డేటా అయితే మనకి ఈ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ వచ్చి ఉంటుందండి. దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రేపు రాబోతుంది న్యూస్ ఆర్టికల్లో. అయితే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 1 పోస్టుల సంఖ్య ఎంతవరకు పెరగవచ్చు, మనకి గతంలో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి 110 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి నోటిఫికేషన్లో. అయితే ఈ సంఖ్య ఇప్పుడు నిన్న జరిగిన తాజా పరిణామాలు, నెక్స్ట్ రీసెంట్గా జరిగినటువంటి మనకి జిల్లాల పునర్విభజన, వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అనేకమైన గవర్నమెంట్ ఆఫీసుల్లో ఖాళీలు అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వలన మనకి ఈ పోస్టుల సంఖ్య అన్నమాట తగ్గించి, అంటే ఏదైతే మ్యాండేటరీ అనే కోణంలో ఏ పోస్టులు భర్తీ చేయాలనే కోణంలో అయితే మన గవర్నమెంటు దృష్టి కేంద్రీకరించి అదే పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ గ్రూప్ 1 పోస్టుల సంఖ్య గతంలో ఇచ్చినటువంటి 110 నుండి ఇప్పుడు నిన్న జరిగిన తాజా పరిణామాల వల్ల 130 నుంచి 150 పోస్టులు అయితే మనకి గ్రూప్ 1లో ఉండే అవకాశం ఉందండి. అదేవిధంగా గ్రూప్ 2 మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 అయితే మనకి గతంలో 180 పోస్టులకి అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పానండి, మనకి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల మనకి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ ఖాళీగా మనకి ఏవైతే అత్యంత ప్రాధాన్యమైన పోస్టులు ఉంటాయో వాటిని మాత్రమే మన గవర్నమెంటు భర్తీ చేయడానికి అనమాట ముందుకు వచ్చిందండి. అయితే ఈ గ్రూప్ 2 సంఖ్య మనం చూసుకున్నట్టే గ్రూప్ 2 పోస్టుల సంఖ్య మనకి 180 నుండి ఈ సంఖ్య ఎంతవరకు ఉంటుందంటే 230 నుంచి 250 పోస్టులు అయితే ఈ గ్రూప్ 2లో ఉండే అవకాశం అయితే 100% ఉందండి. ఇవండి మనకి ఇంతవరకు ఉన్నటువంటి APPSCకి సంబంధించి తాజా జాబ్ అప్డేట్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోస్ మీ ముందుకి మరింత ఇన్ఫర్మేషన్తో తీసుకురావడానికి మేము 100% వర్క్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.